అందరికీ హాయ్. మా కోసం మా అత్తయ్య గారు వేడివేడిగా పెసర పునుగులు అయితే వేసేస్తున్నారు. ఈ పెసర పునుగులు 2 రకాలుగా వేస్తారు మా అత్తయ్య గారు. ఒకటేమో పిల్లల కోసం, ఒకటేమో మా కోసం అని. పిల్లల కోసం ఏమో ఉల్లిపాయ పచ్చిమిర్చి లేకుండా ప్లెయిన్గా వేస్తారు. మా కోసం ఏమో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేస్తారు. 2 కూడా చాలా బాగుంటాయి. అసలు మా అత్తయ్య గారు పెసర పునుగులు ఎలా వేస్తారు చెప్తాను చూసాను. 4 గంటల ముందు పప్పు అయితే నానబెట్టుకున్నారంట. పప్పు నానబెట్టుకుని కడుక్కున్న తర్వాత దాన్ని గ్రైండర్లో వేసిన పప్పుని బాగా మెత్తగా కాకుండా కచ్చపచ్చగా అయితే ఆడుకుని తీసేసుకున్నారు పక్కకి. ఆ తర్వాత పిండిలో కాస్త ఉప్పేసి పిల్లల కోసం ప్లెయిన్ గా అయితే పునుగులు వేసారు. కోసం అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసిన పునుగులు అయితే వేసారు. పునుగులు అయితే వేస్తాము అయిపోయినాయి. ఇప్పుడైతే పిల్లల కోసం మా అత్తయ్య గారు గారెలు అయితే చేస్తున్నారు. గారెలు నేను వేస్తున్నాను, మా అత్తయ్య గారు పాకలు వేస్తున్నారు. పిల్లలకి పాకం గారెలు అంటే బెల్లం గారెలు అంటే చాలా ఇష్టం. నేను గారెలేయడం మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. గారెలే కాదు, నేను ఏమంటున్నా సరే అది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నామంటే మా అత్తగారు చాలా సింపుల్గా చేస్తే రౌండ్గా వేస్తారండి. నేను ఆయిల్ పేపర్లో వేసి రౌండ్గా చేసి మరీ వేసినా సరే రౌండ్గా రావట్లేదు. తినగా ఏం తీగ అయినట్టు నేను వేయగా గారెలు రౌండ్గా అయితే వస్తాయిలేండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.